శిశువు చనిపోవటం, అబార్షన్ అయిపోవటం. పుత్రశోకం ఎందుకు వస్తుందని బైబిల్ చెప్తుందంటే, అధికంగా జ్యోతిష్కం చూసుకునే వానికి పుత్రశోకం సంభవిస్తుందని ప్రవక్త రాసేట. ప్రియులారా, పుత్రశోకం రావటానికి పాపము ఇంటి మీద ఏలుబడి చేసినప్పుడు ఆ పుత్రశోకం అనేది ఉంటుంది. పిల్లలు కలగరు, ఒకవేళ కలిగితే నిలబడరు, ఒకవేళ నిలబడితే వారు ఫలించరు. ఇదంతా కూడా పుత్రశోకంలో భాగాలుగా కనబడుతూ ఉన్నాయి. కానీ ప్రార్థనా శక్తికి వచ్చినప్పుడు గర్భం నిలబడటం, అనుకున్నట్టుగా దేవుడు కుమారుణ్ణి ఇవ్వటం, ఫలించటం ఏంటంటే, తైలాభిషేకం ఏం చేస్తుందంటే ఎంతో భారమైనటువంటి గొప్ప దోషాన్ని 3 ముక్కల కింద కొట్టిపడేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. పాప భారాన్ని క్లియర్ చేసేది. మీలో ఎవడైనా రోగి ఉన్నప్పుడు అతడు సంఘ పెద్దలను పిలిచి నూనె రాసి ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని ముట్టి స్వస్థపరచును, ప్రభు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నందును అని రాయబడి ఉంది యాకోబు 5వ అధ్యాయం 14వ వచనంలో. పాపము పోతే చాలన్నమాట. పాప భారము మన మీద ఏలుబడి చేస్తున్న ప్రతి దోషము పోవటానికి నూనెతో పిలువబడిన దైవజనుడు అభిషక్తుడు నీ మీద చేతులుంచగా నీ మీద దేవుని మహిమ దిగి వస్తుంది, చీకటి కీడు పోతుంది. ఆమేన్. చూడండి వీరికి ఎలా జరిగింది ఈ సాక్ష్యాన్ని విందాం. 20 సంవత్సరాలకి దేవుడు గర్భఫలము ఎలా వచ్చిందో నిలబడిందో. 20 సంవత్సరాలండి. అప్పుడు స్తోత్రాలు. సకయ్య గారికి నా వందనాలండి. మరి నాకు మ్యారేజ్ అయ్యి 20 సంవత్సరాలండి. అప్పటి నుంచి కూడా చాలా అంటే చీకటి శక్తుల చేత శోధించబడుతూ భయంకరమైన శోధన అనమాట. బాగా చాలా విపరీతమైన దురాత్మల చేత బాధపడుతూ బాగా ఎన్నోసార్లు, నాకు 6 సార్లు అబార్షన్ అయిందండి ప్రెగ్నెన్సీ. అయితే చాలా చోట్ల హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్ వాడాను చాలా చోట్ల. అప్పుడు నేను ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు ఒక ఆంటీ గారు, కృపా ఆంటీ అని ఇక్కడికి వస్తారు ప్రార్థనా శక్తికి. ఒకరోజు నాకు ఫోన్ చేసి అమ్మ ఇలా ఇసాగయ్య గారు ఇలా గర్భఫలం లేని వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నారని ఫోన్ చేసి చెప్పారండి. నేను ఫస్ట్ టైం ఆ ఆంటీ చెప్పినాక నేను చూశానండి. అప్పుడు నేను ఇక్కడికి వస్తూ 3 సంవత్సరాలు అవుతుందండి. ఫస్ట్ స్టార్టింగ్ నుంచే వచ్చాను. అయితే వచ్చిన కాడ నుండి నేను నా సమస్యలన్నీ రాస్తా ఇసాగయ్య గారికి చెప్తా. నేను ఎప్పటికప్పుడు ప్రేయర్ చేయించుకుంటా ఉంటే, నేను నా హస్బెండ్ ఒక రోజు వస్తే ఇసాగయ్య గారు వచ్చేసారి గర్భఫలంతో వస్తావు పో అని దీవించారు నన్ను. అయితే వెళ్ళిన ఆ మంతే నేను ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందండి. అయినాక హాస్పిటల్కి వెళ్తే నెల 15 రోజులు హార్ట్ బీట్ లేదు బేబీకి. వారం రోజుల తర్వాత చూద్దామని మెడిసిన్ ఇచ్చారండి. ఇచ్చిన తర్వాత మరలా వస్తే మళ్ళీ వెళ్తే హార్ట్ బీట్ ఇది అవ్వలేదమ్మా, అబార్షన్ అని చెప్పారు. చెప్పిన తర్వాత మరలా ఇసాకయ్య గారి దగ్గరికి వచ్చి నేను చెప్పినప్పుడు ఇసాకయ్య గారు నీకు మంచి దేవుడు గర్భఫలం ఇస్తాడు అని మళ్ళీ దీవించారు నన్ను. అప్పుడు 2వ నెలలోనే నేను కన్ఫర్మ్ అయ్యానండి. కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి నాకు చాలా శోధన అనమాట, భయంకరమైన శోధన. అందరి వలన భయంకరంగా శోధిస్తున్నారు. అయినా నేను ప్రార్థనా శక్తికి మాత్రం విడిచిపెట్టలేదండి. నా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి. నా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వకముందు నేను ఇక్కడ అనుకున్నాను 7 నెలలు నేను నీ సన్నిధిలో కానుక పట్టి పరిచర్య చేయాలనుకున్నాను. అలా చేస్తాక మరి దేవుడు కృప చూపించాడు. మరి నా గర్భఫలం వచ్చిన దగ్గర నుంచి దేవుడు ఎంతగా కాపుదలిచ్చాడంటే, నాకు 6 అబార్షన్లు అయినాయి కదండి. నాకు చాలా టెన్షను. ప్రతి నెల ప్రతి మంత్ ఇసాగయ్య గారి దగ్గరికి వస్తా, నేను ఆయన హస్తం వేయించుకుని వెళ్తే నాకు ఎంతో ఆదరణ. అయితే 4వ నెలలో నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు స్కానింగ్ రాయలేదండి. మేడము చేతితో టెస్ట్ చేసి అసలు నీకు గర్భంలో బేబీయే లేరే అని చెప్పేశారు. నాకు చాలా వేదనకరంగా ఉన్నప్పుడు మరలా ఇసాకయ్య గారి దగ్గరికి వచ్చినప్పుడు ఉండిపో అని దీవించారు నన్ను. అట్టి రీతిగానే నాకు గర్భఫలం ఉంది. మరి 5వ మంత్న నేను స్కానింగ్కి ఆ రోజు వెళ్ళాలండి. అయితే ఇసాకయ్య గారు వాగ్దానం రోజు చూస్తాను నేను. ఆ రోజున నేను ఈ వాగ్దానం చూస్తూ నిద్రపోయాను. నిద్రపోతే ఆ రోజు దిగులుతో ఉన్న 5వ నెల స్కానింగ్, అవయవాలన్నీ స్కాన్ చేస్తారనమాట. అప్పుడు ఇసాకయ్య గారు ఏ ఊర్లో మీటింగ్ అయితే నేను కన్ఫర్మ్ చూడలేదు నిద్రమత్తులో, నీకు ఇన్ని అబార్షన్లు అయిపోయినాయి అని నువ్వు వేదన పడుతున్నావు కదా, నీకు ఇప్పుడు అబార్షన్ అవ్వదు, దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడు అనేటప్పటికి నేనైతే తుళ్ళి పడేసానండి. ఆ మాటకి
దేవుడు నిజంగానే నాకు అలాంటి కార్యం చేశాడు. 5వ మంత్ నేను స్కానింగ్ వెళ్ళినప్పుడు ఆ స్కానింగ్ రిపోర్ట్లో 5వ మంత్ 6వ మంత్లో కూడా నా బేబీకి కాలు కొంచెం వంకరగా ఉంది మడం దగ్గర అని డాక్టర్ గారు చెప్పారంట మా అమ్మగారితో. నాకైతే తెలియదండి. నేను వేరే చోటికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారు నీ బేబీకి ఇలా ఉందన్నప్పుడు నేను ఎవరికి చెప్పలేదండి. నేను వచ్చి ప్రార్థనా శక్తిలో నేను స్లిప్ మీద రాసేసి ఇస్సాక్ అయ్యగారికి కూడా చెప్పా. అయ్యగారు ఇలాగా అంటే ఏముండదు పో అని నన్ను దీవించారు. అట్టి రీతిగానే నేను డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ మేడం అదే రాశారనమాట, కాలు ఇలా ఉంది అని చెప్పి. కానీ ఏమి ప్రాబ్లం లేదు, చక్కగా ఉంది, ఏ ప్రాబ్లం లేదని డాక్టర్లు సర్టిఫికెట్ ఇచ్చారండి. చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టి యేసులో అద్భుతం. ఆమేన్, హల్లెలూయా. పరిస్థితుల లోపల అలా ఇలా ఉన్నా నీ చేతికి ఇచ్చేటప్పుడు మాత్రం గిఫ్ట్ ప్యాకెట్ ఎట్లాగా ప్యాక్ చేసి ఇస్తాడో, ఎవరైనా మనకు బహుమానం ఇచ్చినప్పుడు ఏం చేస్తారో లాస్ట్లో బహుమానం అందులో పెట్టి బాక్స్ పెట్టి దాని మీద కలర్ఫుల్ పేపర్ పెట్టి అందంగా ఎలా ఇస్తాడో, నీవు నమ్మిన యేసు నీకు అందమైన బహుమానాన్ని ఇస్తాడు, ఆరోగ్యమైన బహుమానాన్ని ఇస్తాడు. ఆమేన్. 2వ సాక్ష్యం చూద్దాం. అక్కడ ఇది ఇంకా విచిత్రమైన సాక్ష్యం. ఎలా ఉంటుందంటే 3 ఆడపిల్లలు పుట్టారు. కుమారుడు కావాలని అనుకుంటున్నారు. మొదటి నుంచి వారికి మగబిడ్డ కావాలన్నప్పుడల్లా ఆడబిడ్డ పుడుతుంది. ఇంక విసుగు చెందిపోయారు వాళ్ళు. మగపిల్లవాడు లేడు, మగ సంతానం లేదని ఏడుస్తూ ఉంటే ప్రార్థనా శక్తికి వెళ్ళండి, తైలాభిషేక ఆరాధన, అక్కడ అందరికీ మగపిల్లలే పుడతారని చెప్పారంటే ఎవరండి. అక్కడ పోతే మగపిల్లలు పుడతారంటే మన తైలాభిషేక ప్రార్థనకు వచ్చాను. ఎప్పుడు భర్త బయటికి రాడంటే, ఎక్కడికి వెళ్ళడంటే ప్రార్థనకి. అలాంటిది ఇదిగో ఆ ప్రార్థనా శక్తికి వెళ్దాం, మగపిల్లలు పుడతారంటే నువ్వు వస్తావా రావంటే సరే అని ఆ భార్య మాటకు లోబడి ఆ భర్త కూడా వచ్చాడు. భార్య భర్తలు ఇద్దరు వచ్చారు. బోర్ని ఏడుస్తూ ఉంది. ఎందుకు ఏడుస్తున్నావమ్మా అన్నాను నేను. అయ్యా నాకు 3 ఆడపిల్లలండి, మగపిల్లలు పుడతారని అనుకున్నప్పుడు పుట్టలేదు. మరలా మాకు ఇప్పుడు ఇక్కడికి వస్తే మగపిల్లలు పుడతారు, మీ ప్రార్థనలో అందరికీ మగపిల్లలు పుడుతున్నారట, మా గురించి ప్రార్థన చేయండి, గర్భం రావాలి, మగపిల్లడు పుట్టాలి అని వచ్చానండి. సరే ఏడవక నేను ప్రార్థన చేస్తానని చెప్పి ప్రేయర్ చేసి తైలంతో ప్రతిష్ఠ చేసిన తర్వాత ఇంకా ఎక్కెక్కిపడి ఏడుస్తుంది. ఎందుకు ఎక్కెక్కిపడి ఏడుస్తున్నావు అన్నప్పుడు ఆమె ఏడుస్తూ ఉంది. నేను ఆమె అంక చూసినప్పుడు దేవుని ఆత్మ నా మీదకి వచ్చి నాకు కనపరుస్తున్నది ఏంటంటే ఆమె ఆల్రెడీ 2వ నెల గర్భిణి అని దేవుని ఆత్మ నాకు చెప్తా ఉంది. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఆల్రెడీ నీ స్టమక్లో 2వ నెల గర్భిణీగా ఉన్నావు. నీ గర్భంలో మగబిడ్డ ఉన్నాడు. ఇది మామూలు విషయం చెప్పండి. ఇది మాట్లాడుతూ ఇదిగో నీ గర్భం ఆల్రెడీ నువ్వు 2వ నెల గర్భిణీ స్త్రీ, నువ్వు నీ గర్భంలో మగపిల్లడు ఉన్నాడు, ఇంక ఏడవటం మానేసే అన్నాడు. షాక్ అయింది. అవునా అండి అన్నా. అవునంటే మళ్ళీ వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే డాక్టర్ అన్నాడు 2వ నెల గర్భిణీ అమ్మ నీకు అని చెప్పాడు. మొన్న ఆ బుడంకాయ గాడు పుట్టేశాడు. ఆయన పట్టుకొచ్చింది చూడండి ఎలా ఉన్నాడు. ఇదిగో వాళ్ళ తల్లికి కూడా తెలియకుండా వచ్చేసాడు ఆడు కడుపులోకి. తల్లికి కూడా తెలియకుండా ఎలా వస్తాడంటే దేవుడు ఏదో సమయంలో తయారు చేసి ఆత్మ ద్వారా పంపించేస్తాడు అనమాట. మనకి ఏదైనా జరిగితే అద్భుతం అంటే ఇలాగే జరుగుతుంది. ఇది ఎలా జరిగింది ఆమె సాక్ష్యం ఇచ్చింది చెప్పు ఇందా ఒకసారి. స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. ఈ సమయం ఇచ్చిన ముఖ్యంగా ఇసాకయ్య గారికి నా నిండు వందనాలు. మా ఊరు కొండపాటూరు. నా పేరు కనకదండ్ల అనూష. మేము కొండపాటూరు నుంచి వచ్చాం. అయితే మాకు ఫ్యామిలీలో అబ్బాయిలు ఎవరు లేరు. ఇక్కడ అబ్బాయిలు పుడుతున్నారని నాకు చెప్పారు, కానీ నేను నమ్మల. యూట్యూబ్ ద్వారాగా మన టీవీ ఛానల్స్ ద్వారాగా చూస్తూ ఉన్నా. ఆయన నా మనస్ఫూర్తిగా నేను నమ్మల. ఒకసారి చూద్దాంలేని ఒకసారి అక్కడ బండ్లమూడి గార్డెన్స్కి వచ్చా. అక్కడ సాక్ష్యాలు విన్నా, ఆయన టీవీలో కూడా విన్నా. ఇక్కడికి వచ్చినాక నేను ఆ సాక్ష్యాలు విని అప్పటి నుంచి వస్తూనే ఉన్నా. బండ్లమూడి గార్డెన్స్లో పెట్టినప్పటి నుంచి ఇసాకయ్య ప్రార్థన దగ్గరకు వస్తూనే ఉన్నా. నాకైతే అబ్బాయిలు లేకపోయేసరికి అబ్బాయిలు ఇంక నీకు పుట్టరు, నువ్వు ఇంకా ఆడచరం నెత్తిందానివి అని అన్నారు. నేనేం చేశానంటే లేదు, నాకు ఇక్కడ తెలియదు అయ్యగారు ఉన్నారని, ఇక్కడ ఈ ప్రార్థన నాకు తెలియదు. అయితే మా అత్తయ్య వాళ్ళు మా బాబాయ్ బాగోపోతే హాస్పిటల్కి వస్తే చూయించుకోవడానికి హాస్పిటల్కి వెళ్తే వస్తూ ఇక్కడ అయ్యగారు ఉన్నారు, ఆయన బాగా ప్రార్థన చేస్తున్నారు, ఆయన చేత స్వస్థత ఉంటుంది, గర్భఫలం ఇస్తున్నారు అన్నారు. మేము ఆయన నమ్మలేదు. ఒకసారి చూద్దాం పదా అని మా హస్బెండ్ని తీసుకొని వచ్చాను.
హస్బెండ్ తీసుకొని వస్తే ఏం జరిగింది, ఇంకా ఆయన ప్రార్థనకి రావడం అసలు అనేకమైన అలవాట్లు ఉన్నాయి. తీసుకొని వస్తే ఇక దేవుడి దయ వల్ల మా బాబాయ్ వాళ్ళు చెప్పారు, నేను చనిపోయిన మనిషిని తిరిగి లేచాను, అయ్యగారు అభిషేకం ఇవ్వడం వల్ల మీరు కూడా ఒకసారి వెళ్ళండి, మీకు ఒక కుమారుని ఇస్తారన్నారు. మేము నమ్మపోయేసరి ఒకసారి వచ్చి దేవుడి ద్వారాగా ఇసాక అయ్యగారి దాకా అభిషేకం తీసుకున్నాక అయ్యగారు చెప్పారు, నీకు 2వ నెల నీ కడుపులో మగబెట్టున్నారన్నారు. నేను నమ్మలేదు, ఎందుకంటే మేము 3 ఆడపిల్లలు, నాకు 3 ఆడపిల్లలు, మా అమ్మకి మేము 3 ఆడపిల్లలు, మా అక్కకి ఆడపిల్లలు, మా చెల్లికి పిల్లలు ఆడపిల్లలే. ఏంది ప్రభు, మా ఫ్యామిలీలో ఒక మగబిడ్డ నేను ప్రార్థన చేసుకుంటే అయ్యగారు చెప్పుకుంటే అయ్యగారు అన్నారు, బాధపడొద్దమ్మా, నువ్వు కన్నీరు విడుదల చేస్తున్నాడు దేవుడు, నీ గర్భఫలంలో మగబిడ్డే ఉన్నాడు అన్నాడు. ఇక నిరీక్షణ కోసం ఎదురు చూస్తున్నావు కాబట్టి ఈ పిల్లడి నిరీక్షణ కుమారని పెట్టారు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించుగాక. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. అలా నిరీక్షణతో నిజమా పాస్టర్ గారు 2వ నెల అన్నారు, నిజమా మగపిల్లడు పుడుతున్నాడు ప్రతి నెల అలా చూస్తుంది. చివరిగాడు బయటపడ్డాడు, మగపిల్లాడు బయటకు వచ్చాక ఆ సంతోషం ఎంత సంతోషం ఉంటుంది. అందరికీ ఇటో మగపిల్లడు మా 5-6 మగవాళ్ళు, ఎందుకంటే ఎక్కువ ఆడపిల్ల అంత సుఖం లేదు. కష్టం వచ్చిందనుకోండి ఆ తల్లికి ఎవరికి చెప్పుకుంటుంది, గమ్ముని చెప్పాలి. ఇప్పుడు అందరిదే కూడా ఇంట్లో మీ లీడింగ్ అంతా కూడా లేడీస్దే నడుస్తుంది కాబట్టి ఏమంటే కొడుకు అనుకోండి కోడలు పర్మిషన్ తీసుకోవాలి, కూతురు అనుకోండి అల్లుడి పర్మిషన్ అక్కర్లేదు. అల్లుడిని అదే సమయానికి ఏదో పనికి పంపించేసి అమ్మగారి ఇంటికి వచ్చేస్తాను, అందులో బస్సు ఒకటి ఫ్రీ వస్తుంది కదా, అది ఎక్కి వచ్చేస్తుంది, లేదా అది ఇదని ఉంటుంది. ఏదేమైనా ఆడపిల్లలని కూడా కోరుకోండి, అందరూ మగపిల్లలే. మీకు ఏ పిల్లలు కావాలంటే మగపిల్లడు కావాలని. ఇప్పుడు కూడా మగవాళ్ళు ఎక్కువైపోయారు. ఇంతకుముందు ఒక 15-20 సంవత్సరాల క్రితం ఆడపిల్లలు ఉన్నారండి, మా ఇంటి దగ్గర ఆడపిల్లలు ఉన్నారు, లేకపోతే మా సంఘంలో ఉన్నారు, ప్రార్థన చేయండి, పెళ్లి కొడుకులు కావాలని చెప్పారు. ఇప్పుడు ఏమని చెప్తారంటే మా దగ్గర మగ పిల్లలు ఉన్నారండి, పెళ్ళి అవ్వట్లేదు అంటున్నారు. ప్రియులరా, మీరు ఆడబిడ్డలను కూడా అడగండి, మగ బిడ్డలను అడగండి. పెళ్లి కూతుర్లు దొరకట్లేదు. హల్లెలూయా. కట్నాలు కూడా ఎవరికి ఇవ్వకండి, కట్నాలు ఎంత ఇస్తామని కూడా చెప్పకండి. మీకే తిరిగి కట్నం ఇచ్చే వాళ్ళు వచ్చారు, ఇప్పుడు వస్తున్నారు అందరూ. ఆమేనని చెప్పరే, గట్టిగా చెప్పండి. ఇంక ఈ బంగారం పోగొట్టాలి, ఆ బంగారం చెవులోకి పోగొట్టాలి, ముక్కుకి పెట్టాలి, నడుముకి పెట్టాలి, చేతికి పెట్టాలి, కాలుకి పెట్టాలి. ఎన్ని పోగని తినటం మానేసి పిల్ల అని పోగు పెట్టుకు, అన్ని తినేసి అన్ని కొనుక్కోండి, శుభ్రంగా అనుభవించండి. మీకు ఇచ్చే వాళ్ళని దేవుడు తీసుకొస్తాడు. హల్లెలూయా. మంచి సాక్ష్యం మనం విన్నాం, మరొక సాక్ష్యం విన్నాం. ఆ సాక్ష్యం కూడా చూసి వాక్య భాగంలోకి వెళ్దాం. 19 సంవత్సరాల తర్వాత తనకి గర్భఫలం వచ్చింది. ఎలా వచ్చిందో చూద్దాం. నాకు పెళ్ళయి 19 సంవత్సరాలు అయిందండి. 19 సంవత్సరాలు అయితే 4 సంవత్సరాలకు బాబు పుట్టాడండి. అప్పటి నుంచి పిల్లలు లేరండి. ఇక్కడికి వచ్చి ఇసాకయ్య గారితో అట్టుపండు పట్టుకుని వెళ్ళానండి. అట్టుకెళ్ళాక ఇసాకయ్య గారు నాకు అమ్మాయి కావాలండి అంటే పుడతది అన్నారండి. ఆ అమ్మాయి పుట్టిందండి. దేవుడు నా పట్ల. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్దాం, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్దాం. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయమో, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము, రక్షించు నీ రమణీయ లోతులలో రతనాలను వెదకుటలో రాజుల్లో నా పడవా నడిపించు నా నావా.
హృదయమునా నాపజయ భారమునా నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు నా ఆత్మ విరబూయా నా దీక్ష బలి నా నావలు కారిడుము నా సేవ చేయుము నడిపించు నా నావా. హల్లెలూయా. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. గర్భఫలాల కొరకు వచ్చిన వాళ్ళరా, దేవుడు మీకు ఈ దినమే మీ మీద కృప చూపించును గాక. అమ్మమ్మ వాళ్ళన్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. నానమ్మ వాళ్ళన్న వాళ్ళు చప్పట్లు కొట్టండి. తల్లి అవ్వాలన్న వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. చాలామంది పిల్లలు పుట్టే ముందు మీకు దేవుడు ఆస్తిని ఇస్తున్నాడు. పుట్టబోయే బిడ్డలకి పుట్టాక సంపాదించడం కాదు, ముందుగానే నేను సంపాదించడానికి దేవుడు కొంచెం బ్రేక్ పెట్టాడు అనమాట. వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో జీవం గల దేవుని సన్నిధానంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక బలమైన మాటను మనకు బయలుపరచునై ఉన్నారు. హబక్కూకు గ్రంథంలోకి వెళ్దాం. హబక్కూకు గ్రంథము మనం తెరిచినట్లయితే దేవుడు బలమైన మాటను మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనము 4వ వచనము చదివి సహాయం చేయండి. బైబిల్ ఉన్నవారు అందరూ తెరవండి. ఎంతమంది దగ్గర బైబిల్ ఉందో ఒకసారి చూపించండి. పైకి బైబిల్ ఉన్నాయా? ఎస్, పరిశుద్ధ గ్రంథాలు. రైట్. హబక్కూకు గ్రంథం ఎక్కడుందో తెలియదు కొంతమందికి. మొత్తం మీద ఉందండి, ఎక్కడ బైబిల్లోనే ఉందండి అంటే తెరవండి. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం నేను చదువుతున్నాను, నాతో కలిసి మీరు కూడా చదవండి. స్టడీ 1, 2, 3. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమస్తము సమాప్తమగుటకై ఆతురపడుచున్నది. అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము. అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. ఆమేన్. అందరూ హల్లెలూయా చెప్పండి. నేను 3 అంకెలు చదివినప్పుడు మీరు అందరూ చదవాలి ఈ మాట. స్టడీ 1, 2, 3. అందరు గట్టిగా చదవాలి, ఇంకా గట్టిగా చదవాలి. నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది. అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకే కనిపెట్టుము. దాని కొరకు కనిపెట్టుము. అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. 4వ వచనం ఏమన్నాడు? వారు యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుదురు. అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. ఆమేన్. హల్లెలూయా. అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. ఈ దినము దేవుడు మీకు నాకు తెలియపరుస్తున్న గొప్ప ఆశీర్వాదకరమైన మాట ఏంటంటే, దేవుడు నీకు ఇచ్చిన దర్శనం ఉంది, దేవుడు నీకు ఇచ్చిన మాట ఉంది. ఇంకా జరగలేదేంటి, ఇంకా జరగదేమో. నేను అందరి జరిగి వింటున్నానే తప్ప నాది ఎప్పుడు జరిగిందని చెప్తానా, నేను ఎప్పుడు ఎలుగెత్తి సాక్షి చెప్తానా అని నేను అనుకునే కొలిది నా సిచ్యువేషన్ మరీ భయంకరంగా తయారవుతుందని అనుకుంటున్నావు కదా. అందుకనే దేవుడు నీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్న మాట ఏంటంటే, ఆయన నీకు ఇచ్చిన దర్శనము, ఆయన నీకు ఇచ్చిన మాట తప్పక జరుగును. హల్లెలూయా. ఏమంటున్నాడు అక్కడ? అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. ఇంకా ఆలస్యము లేదు, ఇంకెక్కడ స్లో అవుదు. ఇంకా ఇంతకాలం ఓపిక పట్టావు కదా, సమయం ఆసన్నమైంది. దేవుడు నీ చేతికి అప్పగించుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. హబక్కూకు ప్రవక్త చిన్న ప్రవక్తే కానీ ఇతను క్రీస్తు పూర్వం 7వ శతాబ్దంలో దేవుని ఆత్మ చేత వాడబడ్డాడు.
క్రీస్తు పూర్వం 7వ శతాబ్దంలో ఒక బలమైనటువంటి అంశాన్ని హబక్కుకు పెట్టాడు. ఎలాంటి అంశం పెట్టాడంటే, జరుగుతున్న విపత్తులు, జరుగుతున్నటువంటి కీడు చూడండి, పరిస్థితులు అంతా తారుమారైపోయినప్పుడు ఇశ్రాయేలు ప్రజల గురించి, కొన్ని జాతుల గురించి కొన్ని సమయాల్లో హబక్కుకు ఎలుగెత్తి ప్రార్థన చేసిన ప్రార్థన వీరుడు. అయితే ఆయన ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవుడు దర్శనమిచ్చాడు, ఎలా జరుగుతుందో అది ఎలా జరుగుతుందని తెలియపరిచాడు. అయితే సమయంలో, అడిగిన సమయంలో జరగలేదని ప్రజలు విసుగు చెందుతూ ఉన్నప్పుడు హబక్కుకు దేవుని దగ్గర బలముగా ప్రార్థన చేశాడు. బలముగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవా ఏంటి పరిస్థితులు, మేము ప్రార్థించే కొలది సిచ్యువేషన్ మరీ దారుణంగా తయారవుతుంది. అంటే నువ్వు మా పక్షముగా లేవా, నువ్వు మాతో లేవా, మా జీవితంలో అద్భుతాలు ఇంకా జరగవా, ఆగిపోయినాయా, ఇంకా జరగకుండా పోయినాయా, మేము నీకు దూరం అయిపోయావా అని ఎన్నో అంశాల మీద హబక్కుకు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే దేవుని సమాధానము పరలోకము నుండి డైరెక్ట్ గా హబక్కుకి దేవుడు అనుగ్రహించాడు. ఓ హబక్కుకు గమనించు, ఏం జరుగుతుందంటే ప్రతి దర్శనము నెరవేరుతుంది, అది జాగు చేయక జరుగును. ఆమేన్. ఎంత మంచి మాట చూడండి, సమాప్తమగుటగా ఆతురపరుచున్నది, అది తప్పక నెరవేరును. అందరు చెప్పండి. అదేంటి సరిగ్గా చెప్పట్లేదు? అది గట్టిగా మాట్లాడరే, అది తప్పక నెరవేరు. మీ పక్క వాళ్ళకి నమస్కారం పెట్టి ఇలాగా చేతులు జోడించి, అమ్మా నీ వాగ్దానం తప్పక నెరవేరుతుందని చెప్పండి. చాలాసార్లు ఎన్నోసార్లు చెప్పేవాళ్ళు అన్నట్టు చూడకండి వినేవాళ్ళు. మీరు కూడా ఏమంటారంటే, అమ్మ నీ వాగ్దానం కూడా తప్పక నెరవేరుతుంది అన్నట్టు. ఉమ్ము రాకుండా మాట్లాడండి. పక్క వాళ్ళ మీద అదొంక పళ్ళు ఊడిపోయినదు, ఉమ్మొచ్చి మీద పడిపోయింది అనుకో, నా వాగ్దానం నెరవేర్పు ఎలాగున్నా కానీ నీ ఉమ్మంతా నా మీద ఇచ్చేసావని గొడవ ఆడుకుంటుంటారు. ఓకే, నేను చెప్పినట్టు చెప్పండి. నోరు కొంచెం కిందకి పెట్టి, కళ్ళు ఆలవైపు పెట్టి చెప్పండి, చేతులు జోడించి, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానము. చూడటం మానేశారు ఇప్పుడు, చూసారా? వారి వైపు చూడండి, జాగ్రత్తగా మాట్లాడండి. నేను చెప్పినట్టు చెప్పాలి. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానము తప్పక నెరవేరును. మీ ఎక్స్ప్రెస్ చేయాలి, తప్పక నెరవేరును. తర్వాత ఇంకొక మాట చెప్పాలి, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. ఆమేన్. అక్కడ ఏమంటున్నాడు? ఆలస్యం